హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఆడియో అనేది మిస్ అయింది కనుక నేను ఆడియో అనేది ఇస్తున్నాను, కానీ మొత్తం కాన్సెప్ట్ అంతా తెలుగులోనే ఇంగ్లీష్లోనే చెప్తాను. సో మీరు చివరి వరకు చూడండి. ఈరోజు 15 మినిట్స్ ఉంటుందండి. ఈ 15 మినిట్స్ వీడియో చాలా బాగుంటుంది. స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా 2 మార్కులు అయితే వస్తుంది, 1 మార్కు లేదా 2 మార్కులు వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో మనకి ఏంటంటే స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్, స్టాటిస్టిక్స్ డేటా, సో మీన్, మీడియన్, మోడ్, గ్రాఫ్, ఫ్రీక్వెన్సీ టేబుల్, హిస్టోగ్రామ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం 1 బై 1 ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ముందు మనం స్టాటిస్టిక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. స్టాటిస్టిక్స్ అంటే ఏం లేదండి, సో ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ద డేటా అండ్ అనాలిసిస్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్. ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ డేటా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా అండ్ అనాలిసిస్ ఆఫ్ డేటా అండ్ presentation of data in pie diagram, bar diagram, this are all is called statistics. సాంఖ్యక శాస్త్రం అంటే ఏం లేదండి, మన దత్తాంశాన్ని మనం విశ్లేషించి అది బార్ గ్రాఫ్లో కానీ లేదంటే పై చార్ట్ రూపంలో కానీ లేదంటే ఒక విశ్లేషణ రూపంలో మనం ప్రజెంట్ చేస్తే దాన్ని మనం సాంఖ్యక శాస్త్రం అంటాం. అది నెక్స్ట్ డేటా. ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ డేటా. ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ డేటా. అంటే మనం సేకరించిన సమాచారాన్ని దత్తాంశము అంటాము. సేకరించిన సమాచారంలో దత్తాంశం అంటాము. సో ఈ దత్తాంశం అనేది 2 రకాలు. ఒకటి ప్రాథమిక దత్తాంశము, ఇంకోటి గౌణ దత్తాంశము. సో డేటా ఈజ్ కాల్డ్ as 2 types. One is primary data and one more is secondary data. So primary data means collecting the information from directly, and the information if you collected from indirectly, then that is called secondary data. దత్తాంశం అనేది మనం నేరుగా సేకరిస్తే దాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాము. అలా కాకుండా మనం పరోక్షంగా సేకరిస్తే దాన్ని గౌణ దత్తాంశము అని అంటామన్నమాట. సో ఇటువంటి దత్తాంశం అనేది చాలా మనకి ఈ సాంఖ్యక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన రోల్ని పోషిస్తుంది. కనుక ఖచ్చితంగా మనం ఈ దత్తాంశం గురించి బాగా విశ్లేషణ చేయాలి. ఈ దత్తాంశాన్ని ఉపయోగించుకొని మనం మీను, మీడియన్, మూడు కూడా మనం నేర్చుకుంటాం. యూజింగ్ దిస్ డేటా ఓన్లీ వీఆర్ నోయింగ్ అబౌట్ మీన్, మీడియన్, మోడ్. ముందుగా మనం మీన్ గురించి నేర్చుకుందాం. సరాసరి లేదా సగటు. రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్యచే భాగిస్తే వచ్చేదాన్ని సరాసరి అంటాము. ద రేషియో బిట్వీన్ ద సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఈస్ కాల్డ్ మీన్. ద రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఈస్ కాల్డ్ సో మీన్. సో ఇక్కడ మనకి ఏంటంటే మీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మీన్ కూడా ఏంటంటే మనం 2 వాటికి ఉపయోగిస్తాము. ఒకటి ఏంటంటే మనకి వర్గీకరణ దత్తాంశం, ఇంకోటి అవర్గీకృత దత్తాంశం. ద మీన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా. ఇఫ్ టేబుల్ ఈస్ గివింగ్ దట్ ఈస్ కాల్డ్ గ్రూప్డ్ డేటా. ఇఫ్ టేబుల్ ఈస్ నాట్ గివింగ్ దట్ ఈస్ అన్గ్రూప్డ్ డేటా. పట్టిక ఇచ్చినట్లయితే దాన్ని వర్గీకృత దత్తాంశం అంటారు, పట్టిక ఇవ్వకపోతే దాన్ని అవర్గీకృత దత్తాంశం అంటారు. ఇప్పుడు మనం అవర్గీకృత దత్తాంశానికి మనం ఇప్పుడు కొన్ని బేస్ సంఖ్యలను కలుపుదాం. 1, 3, 7, 9. వాటిని మనం 4తో భాగిస్తే సో 1, 3, 4, 4, 7, 11, 20, 20/4 అంటే 5 అనేది వస్తుందన్నమాట. అంటే మనం 4 వరుస బేస్ సంఖ్యల సగటు అని మనం క్యాలిక్యులేట్ చేస్తే దాని మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 5 వచ్చింది. అంటే నేను 4 సంఖ్యలు తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏం రాస్తాం మనం? x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా xi మైనస్ a బై f. ఇక్కడ ఏ అంటే ఊహించిన సగటు, మనం సగటును ఊహిస్తామన్నమాట. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములా అన్నమాట. a ప్లస్ సిగ్మా xi మైనస్ a బై f. నెక్స్ట్ ప్రతిదానికి కూడా మనకి మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి. సో ఆ మెరిట్స్, డిమెరిట్స్ గురించి ఇప్పుడు ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. నెక్స్ట్ మీన్ అంటే మధ్యగతము. ఇప్పుడు మధ్యగతంకి వెళ్ళే ముందు ఒకసారి సగటులోనే అంటే మీన్లోనే మనకి 5 అంకెలు ఇస్తే అప్పుడు ఎలా కట్టాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే మధ్యగతానికి ఏంటంటే మనం ఇచ్చిన రాశులను ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. ఇన్ ద గివెన్ డేటా ద అబ్జర్వేషన్స్ ఆర్ రిటర్న్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, దెన్ ద మిడిల్ వాల్యూ ఈస్ కాల్డ్ మీడియన్. సో ఇచ్చిన రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యలో ఉన్నదాన్ని మనం మధ్యగతం అంటాము. సో ఇచ్చిన రాశులు బేస్ సంఖ్యలు అయితే మధ్యలో ఏదైతే ఉందో అదే మనకి మధ్యగతం అవుతుంది. ఇఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ దెన్ ద మిడిల్ నెంబర్ ఈజ్ ఓన్లీ కాల్డ్ మీడియన్. ఇక్కడ మనకి 1, 3, 5, 7, 9 5 మనకి పరిశీలనలు ఉన్నాయి. అందులో మనకి మధ్యలో 5 ఉంది కనుక మనకి అది మధ్యగతం అవుతుంది. If the given numbers are odd numbers, given observations are odd numbers, the middle one is called median. If the given observations are even numbers, the number of the observations are even number, then the average of the middle numbers is called median.
ఇచ్చిన రాసుల సంఖ్య సరి సంఖ్య అయితే అప్పుడు వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యలో ఉన్న రెండు సంఖ్యల సరాసరి అని మనకి ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. ఇక్కడ 4 + 5 అంటే 9, 9లో సగం 4.5 కనుక మనకి సో ఇక్కడ మధ్యగతం 4.5 అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చిన రాసులు బేస్ సంఖ్యలు అయితే మధ్యలో ఉన్నది మనకి మధ్యగతం అవుతుంది. ఇచ్చిన రాసులు సరి సంఖ్యలు అయితే మధ్యలో ఉన్న రెండు సంఖ్యల సరాసరి మనం మధ్యగతంగా తీసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా మనకి దీని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా మనకి ఆ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ రెండు సరాసరి మాత్రమే తీసుకోవాలి మధ్యగతానికి. ఇంకా మోడ్ అంటే బాహుళకము. ఇచ్చిన రాశిలోని ఏదైతే రాశి మరలా వస్తుందో దాన్ని మనం బాహుళకం అంటాం. ఇన్ ద గివెన్ అబ్జర్వేషన్స్ విచ్ అబ్జర్వేషన్ ఈస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్ దట్ ఈస్ కాల్డ్ మోడ్. ఫర్ సమ్ డేటా దేర్ ఈస్ నో మోడ్. సో మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే అంటే సహజ సంఖ్యలు తీసుకుంటే దానికి మనకి బాహుళకం ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని తీసుకున్నాను, దీనికి బాహుళకం చూద్దాం. 1, 3, 2, 3, 6, 3, 5, 3 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇందులో మనకి 3 అనేది మళ్ళీ వస్తుంది కనుక మనకి ఈ దత్తాంశం యొక్క బాహుళకం అనేది 3. గివెన్ అబ్జర్వేషన్స్ ద మోడ్ ఈస్ 3. సో ఎందుకంటే ఆ 3 అనేది మరలా వస్తుంది కనుక సో మనకి అది ఏమవుతుందంటే మోడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ముందుగా అనుకున్నట్టు కొన్ని దత్తాంశాలకి మనకి బాహుళకం ఉండదు. ఫర్ సమ్ అబ్జర్వేషన్స్ దేర్ ఈస్ నో మోడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే మన న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే మనకి 1, 2, 3, 4, 5 ఉంటాయి కనుక అందులో రిపిటేషన్ ఉన్నది కనుక దానికి మోడ్ ఉండదు. అదేవిధంగా కొన్ని దత్తాంశానికి ఒకే ఒక మోడ్ ఉంటుంది, కొన్ని దత్తాంశానికి 2 మోడ్లు ఉంటాయి, కొన్ని దత్తాంశానికి 3 మోడ్లు ఉంటాయి. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది బార్ గ్రాఫ్. అంటే x-అక్షం మీద మనకి తరగతులు, y-అక్షం మీద నుంచి మనం పౌనపున్యాలు తీసుకుంటే మనం ఈ విధంగా నిర్మించినట్లయితే వాటిని బార్ గ్రాఫ్స్ అంటారు. సో ఇఫ్ యూ టేక్ class intervals or class lengths on x-axis and if you take frequencies on y-axis, if you draw the diagrams like this, then that is called bar graph. ఇక్కడ ఏంటంటే మనకి విడ్స్ ఆఫ్ ది బార్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. చూడండి మనకి విడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి డబుల్ బార్ ఉంటుందన్నమాట. సో డబుల్ బార్ గ్రాఫ్ అంటే ఏంటంటే 2 బార్లు పక్క నుండి వాటిని డబుల్ బార్ గ్రాఫ్ అంటారు. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో 2 బార్లు మనకి పక్క ఉన్నాయి. ఇవే బార్లు మనం ఆరిజెంటల్గా రాస్తే అవి ఆరిజెంటల్ బార్ గ్రాఫ్ అంటారు, వెర్టికల్గా రాస్తే వెర్టికల్ బార్ గ్రాఫ్స్ అని అంటారు అన్నమాట. సో ఏదేమైనా సరే మనకి ఇచ్చిన దత్తాంశాన్ని మనం ఈ విధంగా మనం చూపిస్తామన్నమాట. ఒకవేళ సర్కిల్ రూపంలో మనం సెక్టార్స్ రూపంలో దాన్ని చూపించినట్లయితే దాన్ని మనం పై చార్ట్ అంటామన్నమాట. సో ఇచ్చిన దత్తాంశాన్ని మనం ఒక సర్కిల్లోని సెక్టార్ రూపంలో చూపిస్తే దాన్ని పై చార్ట్ అంటామన్నమాట. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే పౌనపున్య విభజన పట్టిక. అంటే ఇచ్చిన రాసులలోని మనం ఒక పట్టిక రూపంలో రాస్తే దాన్ని పౌనపున్య విభజన పట్టిక అంటారు. అసలు పౌనపున్యం అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్ బై ఫ్రీక్వెన్సీ? an observation which is coming again and again, how many times it is coming, that is called frequency of observation. ఇచ్చిన దత్తాంశంలోని ఏ పరిశీలన అయితే ఎన్నిసార్లు వచ్చిందో తెలియజేసే సంఖ్యను మనం పౌనపున్యం అంటాము. ఇక్కడ నేను 1, 2, 3, 4 తీసుకున్నాం. 10 నుండి 20, 20 నుండి 30, 30 నుండి 40. సో మనకి ఇక్కడ 10 నుండి 20 4, 30 నుండి 20 నుండి 37, 30 నుండి 47. అంటే మనకి ఒక 4, 7, 3 అనేది తీసుకున్నాం కనుక వీటిని మనం పౌనపున్యం అంటామన్నమాట. ఇప్పుడు వీటిని మనం హిస్టోగ్రామ్ రూపంలో మనం చూపిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటి యొక్క వెడల్పులు మార్చకుండా పొడవులు మార్చుతూ గీసే రెక్టాంగిల్స్ ఫిగర్స్ మనం ఏమంటామంటే హిస్టోగ్రామ్స్ అంటాం. అంటే తరగతి గదుల మధ్య విలువలు పౌనపున్యాలను తీసుకుని x-అక్షం y-అక్షం మీద గీస్తే వాటిని మనం హిస్టోగ్రామ్స్ అంటాం. ఈ హిస్టోగ్రామ్స్ మధ్య బిందువును కలిపే వక్రరేఖను మనం ఏమంటామంటే పౌనపున్య వక్రము అంటాం. సో ఇఫ్ యూ టేక్ class intervals on x-axis and frequencies on y-axis, then the figure is called histogram. The mid values of the histogram, the mid values of the lengths of the histogram, if you join, then you will get frequency polygon. సో దీంట్లోనే మనకి లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, గ్రేటర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏంటంటే ఓగివ్ కర్వ్ అంటామన్నమాట. అంటే ఏం లేదండి. నెక్స్ట్ టాప్ 10 మోడల్స్ చూద్దాం. ఇప్పుడు మనం టాప్ 10 మోడల్స్ ఈ స్టాటిస్టిక్స్లోని టాప్ 10 మోడల్స్ అన్నమాట.
The mean of 20 numbers is 30 and the mean of 30 numbers is 20, then the mean of all observations. ఏం లేదండి మనకి. సో మీన్ ఆఫ్ 20 నెంబర్స్ 30 కనుక 20 × 30 600 అండి. అదేవిధంగా మీన్ ఆఫ్ 30 × 600 అది 600 అండి. 600 మనకి ఏమవుతుంది 1200 అవుతుంది. 1200/50 మాట. చూడండి 20 × 30 ప్లస్ 30 × 20 /50. సో 600 ఎంత అవుతుంది 1200 అవుతుంది. సో 1200/50. సో 0 క్యాన్సిల్ అవుతుందండి. 5 1s 5 2s 5 4s. సో ఆన్సర్ 24 is the answer. Next, the mean of ABC is M and the AB BC CA is equal to 0, then the mean of A square B square C square. ఇక్కడ మనకి the mean of ABC M కనుక A plus B plus C is equal to 3M అవుతుంది. A plus B plus C is equal to 3M అవుతుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి మీన్ ఆఫ్ A square B square C square కావాలి. అంటే మనకి ఏం కావాలి A square plus B square plus C square /3 కావాలి. అంటే మనకి AB plus BC plus CA 0 ఇచ్చాడు ఆల్రెడీ. కనుక ఇప్పుడు మనం A plus B plus C హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది A square plus B square C square /3 is equal to A plus B plus C హోల్ స్క్వేర్ మైనస్ 0. ఎందుకంటే AB plus BC plus 0 కనుక 0. సో A plus B plus C ఎంత మనకు తెలుసు ఆల్రెడీ 3M. కనుక 3M² అంటే ఎంత అవుద్ది 9M². కిందన ఇంకో 3 ఉంది కనుక ఇంటూ 3 చేస్తే 9 3s 27. సో సారీ 3 1s 3 3s కనుక 3M² is the answer. ఎందుకంటే దాన్ని 3తో డివైడ్ చేయాలి. ద మోడ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సో మోడ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి నెంబర్స్ రిపిటేషన్ ఉండవు కనుక నో మోడ్ అంటే నన్ ఆఫ్ ది ఆన్సర్. 0 పెట్టకూడదండి, నన్ పెట్టాలి ఎందుకంటే మనకు ఆన్సర్ ఉండదు. ద మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఇస్ 45. సో అంటే 45 × 9 చేస్తే టోటల్ వస్తుందండి 45 9s. సో 405 అన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి 24 ప్రింట్ అవ్వాలి, అలాంటిది మనకి 42 ప్రింట్ అయ్యమాట. అంటే రాంగ్గా ప్రింట్ అయింది. 24 ప్రింట్ అవ్వాల్సింది 42 అని ప్రింట్ అయిందన్నమాట. అంటే ఎంత మనకి ఎక్కువ ప్రింట్ అయింది అది మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో అంటే 42లో 24 తీసేయాలన్నమాట. సో 24 ఈజ్ ప్రింటెడ్ రాంగ్లీ యాజ్ 42, దెన్ ద కరెక్ట్ మీన్ ఈజ్ అంటే మనకి 24 ప్రింట్ అయింది. 24 ఈజ్ ప్రింటెడ్ రాంగ్లీ యాజ్ 42 అంటే 42 అనేది ప్రింట్ అయింది. కనుక మనం ఇప్పుడు 24 ఈజ్ ప్రింటెడ్ యాజ్ అంటే ఇప్పుడు 18 అనేది యాడ్ చేయాలి ఎందుకంటే మనకి తక్కువ ఉందన్నమాట. సో మనం తీసేయాలండి ఎందుకంటే చూడండి 24 ఈజ్ ప్రింటెడ్ రాంగ్లీ యాజ్ 42 అంటే 24 ప్రింట్ అవ్వాలి కానీ 42 ప్రింట్ అయింది అంటే ఎక్కువ ప్రింట్ అయింది కనుక తక్కువ మనకు కావాలి కనుక 18 డిఫరెన్స్. 18 తీస్తే మనకి ఇప్పుడు 9 దాన్ని 9తో డివైడ్ చేద్దాం. దాన్ని 9తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ సో 24 ఈజ్ ప్రింటెడ్ రాంగ్లీ యాజ్ 42, దెన్ ద కరెక్ట్ మీన్ ఈజ్ మనకి 24 ప్రింట్ అవ్వాలి కానీ 42 ప్రింట్ అయింది. సో మనకి 24 ప్రింట్ అవ్వాలి 42 ప్రింట్ అయింది అంటే 18 మనకి ఎక్స్ట్రాగా ప్రింట్ అయింది. సో 18 అనేది ఎక్స్ట్రాగా ప్రింట్ అయింది కనుక 80 తీసివేయాలండి. 18 తీస్తే అప్పుడు మనకి సో 387 దీన్ని 9తో డివైడ్ చేద్దాం. 9 4s 36, 9 3s 27. సో ఆన్సర్ 43 is the answer. Next, the arithmetic mean of these numbers. So the arithmetic mean of these numbers 4 3 7 12 13 14. So 2 4 6 8 11. సో బై ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి కనుక 6 1s 6 54 6 9s. సో 19 is the answer. సో 19 is not there. సో యాడ్ స్కోర్. సో మనకి ఒక అబ్జర్వేషన్ మిస్ అయింది అనుకుంటున్నాను కనుక యాడ్ స్కోర్ అండి ఇది. సో మనకి వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో లేకపోతే యాడ్ స్కోర్ అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అనేది మనం పెట్టుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఇస్తారన్నమాట. నెక్స్ట్, సో ఇది ఎన్నిసార్లు యాడ్ చేస్తుందో మనకి అంతే వస్తుంది. 114 వస్తుంది కనుక 114 6తో డివైడ్ చేస్తే 19 వస్తుంది కనుక 19 లేదు కనుక మనకి సో యాడ్ స్కోర్ ఏంటిది యాడ్ స్కోర్. నెక్స్ట్ 7th one, 6th one, the mean of 10 natural numbers. The mean of the first 10 natural numbers అంటే 1 + 2 + 3 + and so on అండి. సో ఆల్రెడీ మీకు n × n + 1/2 చెప్పాను కనుక ఇప్పుడు సో దాన్ని n తీసేయడం అంటే n + 1/2 మాట. అంటే ఏంటి 10 + 1/2 అంటే 11/2. 11/2 అంటే ఎంత అండి 5.5. సో ఆన్సర్ 5.5 is the answer. Third option. The mean of first 6 odd numbers. The mean of first 6 odd numbers అంటే 1 + 3 + 5 + 7 +
9 ప్లస్ 11 వీటన్నీ యాడ్ చేయాలండి. ఇవన్నీ యాడ్ చేస్తాం మనకి. సో 5, 7 మధ్యలో ఏముంది 6 ఉంది కనుక ఆన్సర్ 6. నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. సో రేంజ్ అంటే ఏంటంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ అండి. ఇక్కడ 100 న్యాచురల్ నెంబర్స్ కన్నా కనుక సో హైయెస్ట్ నెంబర్ 100 అండి, లీస్ట్ నెంబరు 1 అండి. సో 100లో 1 తీస్తే 99. సో 100లో 1 తీస్తే ఎంత 99, కానీ ఆన్సర్ 99. నెక్స్ట్ ద మీన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఈజ్ 32. ఇఫ్ one observation 48 is added to this, then new mean is. సో ద మీన్ ఆఫ్ 32 అబ్జర్వేషన్స్ 72 కనుక మనకి ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తే 224 వస్తుందండి. 7 అబ్జర్వేషన్స్. ఇప్పుడు 42 యాడ్ చేస్తే మనకి 4, 8, 12, 1, 7. సో 272 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం 7తో డివైడ్ చేయాలి. సో 8తో డివైడ్ చేయాలి, ఎందుకంటే 1 అబ్జర్వేషన్ యాడ్ చేస్తారు కనుక. 8 3 is 24, 8 4 is 32. సో ఆన్సర్ 34 ఇస్ ద ఆన్సర్. ద మీనింగ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. సో ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అండి, అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ఇప్పుడు ఇందులో మనకి సో ఫస్ట్ 10 కనుక మధ్యలో ఉన్న 10, 12 ఆ రెండింటి యావరేజ్ తీసుకోవాలండి. 10, 12 అంటే 20. సో 22లో హాఫ్ ఎంత 11, కనుక ఆన్సర్ 11. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి స్టాటిస్టిక్స్ అన్నమాట. ఇంకా మిగిలిన మ్యాథమెటిక్స్ శాట్ యొక్క వీడియోలు, నెక్స్ట్ అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని వీడియోస్ కూడా మనకి NMMSలో వస్తాయి. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది చూస్తున్నారు.